హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ తాలింపు ఎలా చేయాలో మరి చూసేద్దామా. నా స్టైల్లో ఒకసారి చూపిస్తారండి. లేత బీరకాయలు, ఒక 2 ఆనియన్స్ మనం రెడీగా పెట్టుకోవాలండి. దాన్ని మొత్తం అట్లా పీల్ చేసుకొని దాన్ని మొత్తం ఆ 2 బీరకాయలు అనేది మొత్తం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోయిన తర్వాత దానికి అది కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి. అంతలోగా ఒక గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం పోపు గింజలు, కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలండి. అవి వేగిన తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకుంటాం కదండి, ఆ ముక్కలు, బీరకాయ ముక్కలు, ఉల్లిగడ్డలు అన్నీ దాంట్లో వేసి బాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే తిరువాత అనేది అడుగున ఉంటుంది కదా, అంత కలవాలి కదండి. అందుకోసం అంతా కలిపిన తర్వాత దీనికి బాగా కలిపితే బాగుంటుందండి. కానీ మా గ్యాస్లో మంట మాత్రం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి ఒక కాఫీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో సగం పాలు వేసుకుంటే బీరకాయలోని స్వీట్నెస్, పాలల్లో ఉండే స్వీట్నెస్ రెండు అనేది బీరకాయకి పడుతుందండి, కాబట్టి బాగుంటుంది. దీనికి కొంచెం ప్లేట్ అనేది గుంత ప్లేట్ మాదిరి తీసుకుంటే దాని మీద కొంచెం వాటర్ వేసి ఆవిరితో మగ్గించుకోవాలండి. ఆవిరితో మగ్గించుకుంటే అనేది మొత్తం అనేది బాగుంటుంది. దీనికి కావాల్సిన అంతలోగా మనం పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి అనేది రెడీగా పెట్టుకొని వాళ్ళ మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత అంతలోపు ఇది ఎట్లా ఉడికిందో ఒకసారి చూద్దామా. ఒకసారి ఇదంతా మొత్తం అట్లా ఉడుకుతూ ఉంటుందండి. ఆ ఉడకడం అనేది బీరకాయలు మొత్తం ఇంకిపోవాలండి. ఇంకిపోతే స్వీట్నెస్ అనేది బాగా పడుతుంది. ఒకవేళ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే మీరు పైన ఆవిరి తీసేసి ఉత్త ప్లేట్ మూసుకుంటే అదంతా కదే కొంచెం మగ్గిపోతుంది. అంతలో మనం అంత కారం అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా ఆ కారం కూడా వేసేసి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. మొత్తం అంతా పడుతుంది. దీన్ని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీన్ని మనము చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ సూపర్గా ఉంటుంది. మీకు కావాల్సిన బీరకాయ తాలింపు రెడీ అండి. అలాగే నా ఛానల్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. కొంచెం నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.